పెళ్లి రోజు బయటికి పోదామని బయటికి వచ్చిన గైస్, కార్ క్లచ్ పోయింది. ఒక నలుగురు ఐదు కలిసి నుక్కుంటా తీసుకొచ్చి ఆ చెత్తకుండీలో పెట్టినాం వెనక. ఇక అట్లుంటది మన టైం. అసలు హైదరాబాద్కి స్టార్ట్ కానప్పుడే అనుకున్నాం గైస్, లాస్ట్ టైం అసలు ఎప్పుడు ఎక్కినామో కదా బండి, కార్ అలవాటు అయితే అసలు బండి మీదనే పోమని. వచ్చేసినాం బండి మీదకి, బండి పైన వచ్చేసినాం. కారు బ్రేక్ డౌన్ అయిపోతే ఆడనే వదిలేసిన. మా తమ్ముడు వచ్చి బండి ఇచ్చిండు. మా తమ్ముడు ఇప్పుడు టోయింగ్ వ్యాన్ తోని కార్ తీసుకొని వస్తాడు. అండ్ బేబీ అనుకోగా मतलब सोचते ही जो चीज हो जाने वाली है वो बैड थिंग्स है ना అంటున్నా. అవును, ఇట్లా అనుకున్నాం, ఇట్లా అయిపోయింది. అది బండి పైన ఇన్ని రోజులు అయింది అనుకున్నాం, టూ వీలర్ పైన వచ్చేసాం. అదే అనుకుంటే మంచి పనులు అయితే లేవో కానీ ఇట్లాంటివి మాత్రం అయిపోతుంటాయి. బ్యాడ్ థింగ్స్ మాత్రం పక్కా అవుతాయి. అది ఇమ్మీడియట్లీ ఏంది చూడు, అంటే ఎవరికి అయితే లేవో కానీ మాకైతే అవుతాయి. నిజంగా అవుతుంటాయి. ఏం చేద్దాం మరి. ఆ కార్కి ఆల్రెడీ క్లచ్ ప్లేట్లు పోయినాయని మాకు తెలుసు గైస్. మనం చేపియాలి కదా, మనం చేపియము. అంటే నేను చేపిస్తా అంటే మా డాడీ నేను చేపిస్తా అంటాడు. మా డాడీ చేపియాడు, ఏదో ఖరాబ్ అవుతుంది. 2 రూపాయలతో పోయేది 10 రూపాయలు అవుతుంది. అలవాటే మాకు ఇది. తేలే హైదరాబాద్ పోతే బయట తింటుండే. ఇప్పుడు ఇంటికి పోయి మధ్యాహ్నం చేసిన బిర్యానీ మళ్ళీ తింటాం, అంతే. ఏమో ఇప్పుడు ఏంటి, మళ్ళీ భోంగిరికేనా? ఇంటికే కదా బేబీ, ఇంత అయినాక కూడా మళ్ళీ హైదరాబాద్ పోదామంటుంది కలిసి. ఎట్లా పోతాం? ఇట్లా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇట్లా ఏమైనా అయినప్పుడు ఫస్ట్ ఇంటికి పోవాలి. అట్లా మన ఇంట్లో మనకి తీసుకొచ్చి బండి ఇస్తే మనం మళ్ళీ తిరగనికి పోతే మంచిగా ఉండదు అట్లా. అవును, కరెక్టే. ఇంకా అయిపోయింది కలిసి ఆ బండితోని. మనం ఇంకో కారు తీసుకోవాలి. ఆ కార్కి పోయినసారే నేను టీవీఎస్ సర్వీస్ సెంటర్లు ఇస్తే నాకు 1,00,000 రూపాయలు బిల్ ఇచ్చిండు. అంటే చేపిలేదు, పార్ట్స్కి దానికి దీనికి అన్నిటికీ కలిపి ఒక 1 lakh దాకా అయితే అని చెప్పిండు. వద్దన్నా ఏం చేయక బండికి అని చెప్పిన. క్లచ్ ప్లేట్లు ఒక్కటి మా డాడీ తీసుకొచ్చినాక భువనగిరి లేపిస్తాడు అనుకున్నా కానీ మా డాడీ వేపిలే, ఆగిపోయింది బండి. అంటే మనం కొనుక్కుంటాం కష్టాలు ఇన్స్టాల్మెంట్లో, ఇక దానికి ఓవర్ ఏం చేయలేరులే. అది గైస్ పెళ్లి రోజు అట్లా చిల్ అయినాం మేము. బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటే నేను ఏమంటారు, బర్త్డే సెలబ్రేట్ చేసుకునే దానికి నేను కొంచెం అగెనిస్ట్. కానీ పెళ్ళి చేసుకున్నాక నాకు అనిపించింది మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండడు ఈజీ కాదు. మస్తు మంది లవ్ మ్యారేజ్ చేసుకునేటోళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ మస్తు మంది 2 రోజులు కూడా కలిసి లేరు. పెళ్ళి చేసుకున్నారు, అందరూ సపరేట్ అయిపోతారు. కాబట్టి కలిసి ఉండేదాన్ని కూడా సెలబ్రేట్ చేసుకునే సిచ్యువేషన్కి మనం వచ్చేసినాం. షష్టి పూర్తిలో 25 years 50 years రోజులు పోయినాయి. 1 year యానివర్సరీలు, 5 years యానివర్సరీలు వచ్చేస్తాయి చూడండి.